హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది విజు గారు. ఫరూక్ ఒక చోట దాక్కుని సలీం మాట్లాడుతూ ఉన్న మాటల్ని వింటూ ఉంటాడు. సలీం మాట్లాడి పక్కకు వెళ్ళాక ఫరూక్ నెమ్మదిగా బయటకు వచ్చి తన బెడ్కి వెళ్తూ ఇదే మంచి టైం, వెంటనే నేనందరినీ అలర్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ముందుకు నడుస్తూ ఉండగా సలీం ఎదురు రావటం చూసి ఏంటి ఇటుగా వస్తున్నాడు అని అనుకుంటాడు. సలీం ఫరూక్ తన క్యాబిన్ నుండి రావటం చూసి చోటు, నువ్వేంటిక్కడ నా క్యాబిన్ నుండి, ఏంటి విషయం అని అడుగుతాడు. ఫరూక్ గుక్క తిప్పుకోకుండా మీకోసం వచ్చాను, కానీ మీరిక్కడ లేరు, అందుకే వచ్చేస్తున్నా అని అంటాడు. సలీం అనుమానంగా చూస్తూ నువ్వొచ్చి ఎంతసేపు అయింది? 2 నిమిషాలు కూడా అవ్వలేదు బాయ్ అని అంటాడు ఫరూక్. సరే, నాతో ఏం పని నీకు? ఏం లేదు బాయ్, ఏదో సరదాగా మాట్లాడదామని వచ్చాను. సరేలే, నాతో రా అని సలీం ఫరూక్ భుజంపై చేయి వేసి అలా ఇద్దరు నడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత కట్ చేస్తే కంటైనర్లో అమ్మాయిలందరికీ డోస్ని తక్కువ మోతాదులో ఇస్తూ ఉంటారు, కానీ ధన్యకి మాత్రమే హై డోస్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే బయటికి వచ్చి ఏం గోల చేసి ఇప్పటిదాకా గుట్టురట్టుగా ఉన్న దానిని పెంట పెంట చేస్తుంది అని. ధన్యలో ఎటువంటి కదలిక లేకుండా ఉంటుంది అప్పటికి. అప్పుడతను అమ్మయ్య, ఈరోజు ఏం గొడవ లేకుండా పని అయిపోయింది, ఇంకా ఒక డోస్ ఇస్తే ఇక వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ మొత్తం సర్దేసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కట్ చేస్తే హర్షి ఆలోచిస్తూ ఉంటుంది. ధ్రువ్ బావకి ఫోన్ చేసి చెప్పనా వద్దా? ఇప్పుడే కదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, ఒక 2 రోజులు ఆగి చూద్దామని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు ఇంట్లో అందరూ ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టు తినేసి చేయి కడిగేసుకుంటారు. అర్జున్కి ఏమీ అర్థం కాదు. ఎంతగా ధన్యని ట్రేస్ చేయాలి అని చూస్తున్నా ఏమీ తెలియట్లేదు. ఎక్కడున్నావు ధన్య అని ఆలోచిస్తూ ఉంటారు. దీక్ష ధన్య మిస్ అయిన విషయం లతకి చెప్పదు, మళ్ళీ ధన్య గురించి కూడా బాధపడుతూ ఉంటుంది అని. ఆ తర్వాత కట్ చేస్తే ఫరూక్ సలీం నుండి విడిపించుకొని అక్కడి నుండి తన బెడ్ దగ్గరికి వచ్చి చూస్తాడు. అక్కడ షాహీ లేడు అని డోర్ని లాక్ చేసి తన బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. అందులో నుండి తాను వచ్చేటప్పుడు తెచ్చిన చిన్న సైజ్ ల్యాప్టాప్ ఇంకా ముంబై పోర్టులో నుండి తెచ్చిన కొన్ని గ్యాడ్జెట్స్ తీసి చూస్తాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్లో ఉన్న యాంటీనా బాక్స్ని ఆన్ చేస్తాడు. అది శాటిలైట్కి కనెక్ట్ అయ్యి రా ఏజెన్సీకి కనెక్ట్ అవుతుంది. తన ల్యాప్టాప్లో యాక్సెస్ చేసి రా ఏజెన్సీకి ఇన్ఫామ్ చేయటానికని జీరోస్ ఓన్స్లతో సీక్రెట్ కోడ్లలాగా రా ఏజెన్సీకి మెసేజ్ చేస్తూ ఉంటాడు. షిప్ ఒడ్డున చేరుకోవటానికి ఇంకా 30 గంటలుంది కాబట్టి రా ఏజెన్సీ కూడా ఆ లొకేషన్కి చేరుకోవటానికి అన్ని ఆర్డర్లని అరేంజ్మెంట్ చేస్తూ ఫరూక్ ఇచ్చిన లొకేషన్కి స్టార్ట్ అవుతారు. ఫరూక్ తానివ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే ధ్రువ్ పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ధన్య మాటలైనా వినాలి అని అనుకుంటూ తన ఫోన్కి సిస్టమ్ ద్వారా కాల్ చేస్తాడు. ధన్యని కిడ్నాప్ చేస్తున్నప్పుడు తన ఫోన్ అక్కడ పడిపోయి పగిలిపోతుంది. ధ్రువ్ చేసే కాల్ ధన్యకి కనెక్ట్ అవ్వదు. ధ్రువ్ ఇక ఏం చేయలేక ఇంకా ఎక్కువసేపు సిగ్నల్ని యాక్టివేట్ చేయకూడదు అని కాల్ చేయడం మానేసి పని ముగించుకుందామని చూస్తూ ఉంటాడు. రా ఏజెన్సీ అక్కడ హెడ్ అయిన పీకే పాల్ ఫరూక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుని కావలసిన ఆర్డర్లను తీసుకుని ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు. ప్రైమ్ మినిస్టర్ పాల్ తెచ్చిన ప్రూఫ్లను చూసి అన్నీ కరెక్ట్గా ఉండటంతో, అలానే ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడికి వరల్డ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన రసూల్ అక్కడికి వస్తున్నాడని ఉండటం వల్ల ఇప్పుడు తనని చేరుకోవాలి అంటే ఈ షిప్ మాత్రమే దారి. ఎందుకంటే రసూల్ మనుషులలో సలీం అంత తెలివి తక్కువ వాడు ఎవరూ ఉండరు, కానీ చంపటం మాత్రం అతి కిరాతకంగా చంపుతాడు. అందుకే ఫరూక్ని అతని ద్వారా పంపిస్తారు. ప్రైమ్ మినిస్టర్ నుండి అన్ని ఆర్డర్లు వచ్చాయి అని ప్లేన్లో కొంతమంది స్పెషల్ సిబ్బందిని తీసుకుని ఫరూక్ చెప్పిన చోటు చేరటానికి 10 గంటలు పడుతుందని సిద్ధంగా ఉంటారు. ఆ తర్వాత కట్ చేస్తే ధ్రువ్ తను వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ తన పర్సులో ధన్యతో కలిసి దిగిన ఫోటో తీసి చూస్తూ ఉంటాడు. ఎక్కడున్నావురా, నువ్వు లేక ఇన్ని రోజులు ఏదోలా ఉంది, ఇంటికొచ్చాక నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను నా దగ్గరే ఉంచేసుకుంటాను, ఇంకా నీకు దూరంగా ఉండలేను అని అనుకుంటూ గతంలోకి వెళ్తాడు. పెళ్లికి దగ్గర పడుతుంది అని ధ్రువ్ వాళ్ళు కూడా ధన్య వాళ్ళున్న చోటికి చేరుకోవటానికని బస్లో వాళ్ళ బంధువులందరినీ తీసుకుని వెళ్తూ ఉంటారు.
దీక్ష లాస్ట్ సీట్లో విండో దగ్గర కూర్చొని అర్జున్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ధ్రువ్ దీక్ష కోసమని ఫుడ్ పార్సల్ ఇవ్వటానికి దీక్ష దగ్గరికి వస్తాడు. కానీ అక్కడ దీక్ష అర్జున్తో మాట్లాడుతూ ఉండటం చూసి గబుక్కున ఫోన్ లాక్కుని, ఏంటి బావగారు, ఇప్పుడు మా అక్కని మాతో పాటు కాస్త గడపనివ్వండి, ఎలాగో ఇంకొన్ని రోజుల్లో మీతోనే కదా ఉండేది అని అంటాడు నవ్వుతూ. దీక్ష అది విని ధ్రువ్ తలపై మొట్టికాయ వేసి ఫోన్ లాక్కుంటుంది. ధ్రువ్ కొట్టిన చోట రుద్దుకుంటూ, నీ మొట్టికాయల వల్ల నా జుట్టు ఊడిపోవాలి, అప్పుడు నీకు చుక్కలు చూపిస్తుంది నా బంగారం అని అంటాడు. దీక్ష అది విని, అది తర్వాత కానీ ముందు నువ్వు తిను, ఏది ఆపట్టు అని ధ్రువ్కి తినిపిస్తూ తాను తింటూ అర్జున్తో మాట్లాడుతూ ఉంటుంది. ధ్రువ్ దీక్ష అలా నవ్వుతూ ఉండటం చూసి, నువ్వు వెళ్ళిపోతే నాతో ఎవరు గొడవ పడతారక్క, నీలా నాకు ఎవరు తినిపిస్తారు, నన్ను అమ్మ తర్వాత అమ్మలా చూసుకున్నావు, నువ్వు లేకుండా ఇప్పటి నుండి ఎలా ఉంటానో అక్క అని అనుకుంటూ ఉంటాడు ధ్రువ్. దీక్ష ధ్రువ్ అలా తనని చూస్తూ ఉండటం చూసి తల మీద చేయి వేసి నిమురుతూ, ఏమైందిరా, ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదక్కా, నీ ముఖం మీద ఏదో ఉంది, అసలు ఏంటా అది అని చూస్తున్నా. అవునా, ఏముంది, ఎక్కడా అని ఫోన్లో చూద్దామని ఫోన్ తీస్తుంటే ధ్రువ్ ఆపి, అక్క నేను చెప్తాను, ఒకసారి నీ కన్ను కొసల దగ్గర చూడు అని అంటాడు. దీక్ష పెట్టిన కాటుక వేలు తగలటంతో బయటకు వస్తుంది. అది చూడదు. అక్క బుగ్గపై చూడు అని అంటాడు. దీక్ష సరే అని బుగ్గ మీద రాస్తుంది. అలా ముఖం అంతా పామేశాక ఫోన్లో అంతా వింటూ ఉన్న అర్జున్ దీక్షతో ఒకసారి మీ ధ్రువ్కి ఇవ్వవా అంటాడు. సరే అని ఫోన్ని ధ్రువ్కి ఇస్తుంది. ధ్రువ్ చాలా కష్టంగా నవ్వాపుకుంటూ, చెప్పు బావా అంటాడు. రేయ్, నాకు అర్థమైంది, కానీ ఒకసారి మీ అక్క ఫోటో తీసి నాకు పంపవా అని అంటాడు. ధ్రువ్ సరే అని దీక్షకి తీసుకో అని ఇస్తూ తన ఫోన్ని బయటికి తీస్తూ ఉంటాడు. దీక్ష అది తీసుకుని మాట్లాడుతూ ఉంటుంది. ధ్రువ్ దీక్షని అలానే ఫోటో తీసి అర్జున్కి సెండ్ చేసి, అక్క అని పిలుస్తాడు ప్రేమగా. ఏందిరా ఇంకా ఉందా అని అడుగుతుంటే, ఇది చూడు అని ఇస్తాడు. దీక్ష అది చూసి పెద్దగా అరిచి ధ్రువ్ జుట్టు పట్టుకొని దడా దడా ఆడిస్తూ ఉంటుంది. అందరూ దీక్ష అరుపుకి వచ్చి చూసి నవ్వుతూ ఉంటారు. ధ్రువ్ వాళ్ళకి అడ్డుగా ఉండి దీక్షకి వాటర్ ఇస్తాడు. అది తీసుకొని వాష్ చేసి కోపంగా ధ్రువ్ని చూస్తూ ఉంటుంది. దీక్ష కోపంగా తల పక్కకి తిప్పి ధ్రువ్కి కనబడకుండా నవ్వుతుంది. ధ్రువ్ అది అర్థమైనా కావాలి అని, అంతేలే మేమెందుకు ఇంకా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే దీక్ష ధ్రువ్ చేయి లాగి పక్కన కూర్చోబెట్టి చెవిని గట్టిగా మెలిపెడుతుంది. నొప్పికి తాళలేక, అక్క వదిలేవే, నొప్పి వస్తుంది. అలా ఇద్దరు కాసేపు ఆడుకుంటూ నవ్వుకుంటూ ధన్య వాళ్ళున్న ఇంటికి చేరుకుంటారు. అప్పటికే ధన్య తన ఫోన్లో టైంని, ఇంటి గేట్ని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. అప్పుడే బస్ రావటంతో ధన్య కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది. కానీ అది ఎవరికి తెలియకుండా పక్కకి వెళ్ళిపోతుంది. ధ్రువ్ తరపు అందరినీ సూర్యనారాయణ గారు పలకరించి లోపలికి ఆహ్వానిస్తారు. ధన్య లోపల వంటగదిలో కూర్చుని ఉన్న సూర్యకాంతం తాతమ్మ ధన్యకి. ఆమెని చూసి, అవును, అసలు వచ్చిన దగ్గర నుండి ఇది ఎవరిని దగ్గరికి రానివ్వటం లేదు, ఎందుకు అని ఆలోచిస్తూ సడన్గా ఒక ఐడియా రావటంతో అది అమలు చేయాలని చూస్తూ ఉంటుంది. ధన్య వంటగది వెనకే ఉన్న తలుపు నుండి లోపలికి సైలెంట్గా వచ్చి సూర్యకాంతం చుట్టూ చేతులు వేసి, దొరికేసావే ముసలి, ఏంటే ఇంకా బ్రతికే ఉన్నావా అని అడుగుతుంది. ఆ మాటతో సుగుణ పనిని ఆపి ధన్యని కొట్టాలని చపాతి కర్ర పట్టుకుని ధన్య వైపు వస్తూ ఉంటుంది. ధన్యని దగ్గరికి తీసుకొని, ఏం చేస్తాం, స్వర్గం నన్ను రానివ్వటం లేదు, నరకం నన్ను చూసి భయపడుతుంది, ఇక నేను ఎక్కడికి వెళ్తానే, అయినా నీ పెళ్ళి చూడకుండా ఎలా, నీ మొగుడికి నేను చుక్కలు చూపిస్తా, రాని వాడిని అని అంటుంది చిలిపిగా. సుగుణ సూర్యకాంతం మాటలు విని, అమ్మో అత్తయ్యేనా ఇలా మాట్లాడేది అని అనుకుంటూ మళ్ళీ తన పనిలో లీనమైపోతుంది. ధ్రువ్ వాళ్ళందరికీ భోజనం పెట్టి పడుకోవటానికి అన్ని వసతులు ఏర్పాటు చేసి అందరికీ ఇస్తూ ఉంటారు. విడిదింటికి అందరినీ తీసుకుని వెళ్తారు. పాపం ధ్రువ్ ధన్య ధ్రువ్ని చూడాలి అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు. కానీ ఎలా అని ఆలోచిస్తూ ధ్రువ్ మార్నింగ్ కలుద్దాంలే అని అనుకుంటూ తన బెడ్ మీద ఆనుకుని ధన్య గురించి ఆలోచిస్తూ అలానే పడుకుని ఉంటాడు.
ధన్యకి మాత్రం షుగర్ వచ్చిన పేషెంట్లా ఆత్రం ఆగక వెళ్ళి సూర్యనారాయణ గారితో తాతయ్య నేను విడిదింటికి వెళ్తాను అని అంటుంది. ఆయన చిన్నగా నవ్వుతూ నీ కోతి వేషాలు నా దగ్గర కాదు, వెళ్ళి నీ తోక ముడుచుకొని పడుకో అంటాడు. తాతయ్య ప్లీజ్ ప్లీజ్ మా మంచి తాతయ్య కదూ అని మీసాలు లాగుతూ ఉంటుంది. ఆయన ఏమాత్రం కరగకుండా ఏం కాదు కానీ వెళ్ళి పడుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ధన్య వెళ్ళిపోతున్న నారాయణ గారిని చూస్తూ ఇప్పుడు నేను అక్కడికి ఎలా అయినా వెళ్తాను, లేకపోతే నేను వీరనారాయణే కాదు అని తొడగొడుతుంది. వెనకాలే అర్జున్ వచ్చి ఒక మొట్టికాయ వేసి వీరనార గురించి మనకెందుకు కోతి, పద పోయి పందిలా దొల్లుతూ అని అంటాడు ధన్య రెక్క పట్టుకుంటూ. ధన్య బొంగమూతి పెట్టుకొని ఛీ ఇప్పుడు వాడిని ఎలా చూడాలి, నాకెందుకో వాడు ఈ బాటికి దున్నలాగా పడుకొని ఉంటాడు అని అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అర్జున్ ధన్యని రూమ్ దగ్గర వదిలేసి వెళ్ళి పడుకోపా అని తన రూమ్కి వెళ్ళిపోతాడు. అర్జున్ వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుండి కుక్కలాగా ఎవరైనా ఉన్నారా అని వాసన చూస్తూ విడిదింటికి చేరి యుద్ధం గెలిచిన రాజులా భుజాలెగరేస్తూ లోపలికి వెళ్ళినా మళ్ళీ ఎవరు చూస్తారో అని ధ్రువ్ కోసమని గోతికాడ నక్కిన గుంట నక్కల అన్ని రూములు చూస్తూ ఒక రూమ్ దగ్గర ఆగుతుంది. అక్కడ ధ్రువ్ ఎంతో అమాయకంగా శాంతంగా ఉన్నాడు నిద్రలో. ధన్య ధ్రువ్ని చూసి నాకు తెలుసు వీడిలాగే రోగిస్టులాగా పడుకొని ఉంటాడు అని, వీడిని ఇలా కాదు కరడు గట్టిన టెర్రరిస్టులా నరకం చూపించాలి వీడికి అని అనుకుంటూ ధన్య ధ్రువ్ దగ్గరికి చేరి తన చెవిలో గట్టిగా అరుద్దామని ఇంచు గ్యాప్లో తలపెట్టి సిద్ధంగా ఉంది. కానీ అప్పుడే ధ్రువ్ నిద్రలో కొంచెం ముందుకు కదలగానే ధ్రువ్ అధరాలు ధన్య అధరాలని తాకి వెంటనే విడివడినాయి. ధ్రువ్కి నిద్రలో ఇదేమీ తెలియకపోయినా ధన్య మాత్రం అప్పటిదాకా కళ్ళు తాగిన కోతిలా గెంతి ఇప్పుడు రోడ్డు మీద ఉండే శిలా విగ్రహంలా ధ్రువ్ని చూస్తూ ఉంటుంది. చాలాసేపటికి తేరుకొని ఇంకా అక్కడే ఉంటే ఇంకా ఏం జరుగుతాయో అని భయపడి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. ధన్య వెళ్ళిన వెంటనే ధ్రువ్ కళ్ళు తెరిచి ధన్య రియాక్షన్ గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతూ ముసుగు తన్ని నిద్రాదేవికి ఆహ్వానం ఇస్తాడు ఎప్పటికో. కానీ అక్కడ ధన్య మాత్రం తన రూమ్కి చేరి హర్షి పక్కన కూర్చుని దుప్పటిని తలపై వేసుకుని చేతిలో టార్చ్ లైట్ ఆన్ చేసి పట్టుకుని తిప్పుతూ ధ్రువ్ చేసిన పనికి అలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఎటో చూస్తూ ఉంటుంది. అప్పుడే హర్షి కళ్ళు తెరిచి అలా ఉన్న ధన్య వైపు చూస్తుంది. సడన్గా ఆ లైట్ ధన్య ముఖంపై పడగానే హర్షి దయ్యం అనుకుని 4 దిక్కులు దద్దరిల్లేలా అరుస్తుంది. దాంతో అందరూ ధన్య రూమ్కి వస్తారు. ధన్య ఇంకా అలానే ఉంటుంది. హర్షి కంఠస్వరం ధన్య మీద అంతగా పనిచేయలేదు. ధన్య అలా ఉండటం చూసి నారాయణ గారు ధన్య నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తారు. అప్పుడు వస్తుంది ధన్య ఈ లోకంలోకి. కొట్టిన చోటు రుద్దుకుంటూ తనపై కొరకొర చూస్తూ ఉన్న అందరినీ చూసి పళ్ళన్నీ కనబడేలా ఈ అని నవ్వుతుంది. అది చూసి డాబర్ కుక్కలాగా పళ్ళు బాగా మెరుస్తూ ఉన్నాయి, ముందు ముయ్యి అని అంటాడు అర్జున్. దానికి ధన్యకి కోపం పీకల దాకా వచ్చి పక్కనే ఉన్న పిల్లో తీసి అర్జున్పై విసురుతుంది. అది అర్జున్ పక్కకి జరగటంతో పక్కన పడుతుంది. ఈసారి తన చేతికి గడియారం తగిలితే అది తీసి అర్జున్ వైపు విసురుదామని గురి పెడుతూ ఉండగా నారాయణ గారు వచ్చి ధన్యని ఆపి అందరినీ బయటికి పంపేస్తారు. ధన్య నారాయణ గారిని కోపంగా చూస్తూ నాకు ఇలా మీరు మొట్టికాయ వేస్తారు అంటే రేపు మా ఆయనకి చెప్తాను మీ సంగతి అంటుంది వేలు చూపుతూ. ఆయన నవ్వుతూ ఏడ్సావులే ముందు పడుకో అని తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపోతారు. ధన్యకి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆ అని అరుస్తుంటే హర్షి తన చేత్తో అడ్డుగా పెట్టి సౌండ్ని ఆపుతుంది. ఆ తర్వాత కట్ చేస్తే ధన్య బెడ్ మీద పడుకొని ఉంటుంది. కిటికీ పక్కనున్న చెట్ల మీద పక్షులు ఉదయించే సూర్యుడిని చూస్తూ కిచ్కిచ్మని అరుస్తూ ఉంటాయి. వాటి సౌండ్కి హర్షి లేచి బయటికి వెళ్ళిపోతుంది. ధన్య చెవులకు మాత్రం వాటి సంగీతమేమీ వినపడనంతగా ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది. చివరికి సూర్యుడి కిరణాలకి తాళలేక కళ్ళు తెరవకుండానే అమ్మా కాఫీ అని అరుస్తూ ఉంటుంది. ధన్య అరుపుకి ధ్రువ్ రూమ్లోకి వచ్చి కాఫీని టేబుల్ మీద పెట్టి ధన్య ముఖం ముందు స్టూల్ వేసుకుని దాని మీద కూర్చుని ధన్య ముఖాన్ని చూస్తూ ఉంటాడు. ధన్య ఇంకా కళ్ళు మూసుకునే ఉంటుంది. ధ్రువ్ అది చూసి చిన్నగా ధన్య ముఖంపై ఊదుతాడు. ధన్యకి ఆ గాలి తగలగానే ముఖంలో నవ్వు విచ్చుకుంటుంది.
ధ్రువ్ అది చూసి నవ్వుతూ చిన్నగా ముందుకొచ్చి తన ముక్కుతో ధన్య ముక్కుని రాస్తూ ఉంటాడు చిన్నగా. ధన్య ముక్కుకేదో తగిలేసరికి కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా ధ్రువ్ ఉండటం చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. ధ్రువ్ ధన్య కళ్ళు తెరవటం చూసి దూరం జరిగి తన కాఫీ కప్ తీసుకుని గోడ కానుకొని ధన్యని చూస్తూ కాఫీని సిప్ చేస్తాడు. ఆల్చిప్పల్లా టపటప కనురెప్పల్ని కొట్టుకుంటూ ముత్యం లాంటి కళ్ళతో ధ్రువ్ అక్కడ ఉండటం నిజమా లేక కళ అని ఆలోచిస్తూ నోరు చిన్నగా తెరిచి కనురెప్పల్ని కొట్టుకుంటూ ఉంటుంది నమ్మలేనట్టుగా. ధ్రువ్ అలానే కాఫీ తాగుతూ ఉన్నాడు తనని చూసి నవ్వుతూ. అప్పుడు ధన్య ఇలా కాదని కళ్ళని బాగా చపాతి పిండిని నలిపినట్టు నలిపి మళ్ళీ చూస్తుంది. అక్కడ ధ్రువ్ లేడు ఈసారి. పక్కన హర్షి కూడా లేదు. అప్పుడు మూసి ఉన్న తలుపులని దడేల్మని తోసుకొని ఉషా గారు లోపలికొస్తారు కాఫీ తీసుకుని. ధన్య ఉషాని చూసి, అమ్మా, నా గదిలోకి ఇప్పటిదాకా ఎవరైనా వచ్చారా అని అంటుంది తలని గోక్కుంటూ. ఉషా అది చూసి, ఎవరొస్తారు నీ రూమ్కి? అయినా నువ్వేంటి అలా గోక్కుంటూ ఉన్నావు? పద నూనె రాసి చూస్తాను అని అంటుంది. అమ్మో, నూనె నువ్వు రాయొద్దు, నేను రాసుకుంటా అని అంటుంది భయంగా. సర్లే, ఇదిగో కాఫీ, నేను వెళ్తున్నా అని బయటికి వెళ్ళిపోతారు. కాఫీని తీసుకుంటూ పక్కనే ఉన్న స్టూల్ని చూస్తుంది. అది అక్కడే ఉండి కనీసం కదిలినట్టు కూడా లేదు. ధన్యకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ధ్రువ్ వచ్చింది కలో నిజమో అర్థం కావట్లేదు. కాఫీని తీసుకుని కిటికీ దగ్గర నించుని బయటికి చూస్తూ తాగుతూ ఉంటుంది. ధ్రువ్ బయట గోడచాటుగా చూస్తూ ధన్యని కిటికీ దగ్గర చూసి నవ్వుతూ తన చేతిలో ఉన్న కాఫీని తాగుతూ ఉంటాడు. ధన్య కాఫీని తాగేసి బ్రష్ చేసి కిందికి వస్తుంది నూనె కోసం. అక్కడున్న నూనె బాటిల్ని తీసుకుని కొద్దిగా రాసి అక్కడ పెట్టేసి చిన్నగా నడుస్తూ ఉంటుంది ఉషకి డౌట్ రాకుండా. ఉష ధన్య అలా స్లో మోషన్లో పరిగెడుతూ ఉన్న ధన్యని చూసి గరిటె పట్టుకుని వంటగదిలో నుండి బయటకు వస్తారు. ధన్య వెళుతూ సడన్గా వెనక్కి తిరిగి తననే చూస్తూ చేతిలో గరిటె పట్టుకుని కోపంగా చూస్తున్న ఉషని చూసి చచ్చాన్రా దేవుడో అని అనుకుంటూ ఉంటుంది. అది అది మాతాజీ, నేను రాసేసుకున్న నూనెని అని అంటుంది వెకిలిగా నవ్వుతూ. ఉషకి సీన్ అర్థమయ్యి అత్తయ్యా అని అంటుంది మర్యాదగా. అప్పటిదాకా క్రికెట్లో బాల్ కొట్టి పరిగెడుతూ ఉన్న బ్యాట్స్మెన్ లాగా పనిచేస్తూ ఉన్న సూర్యకాంతం గారు ఉష అలా పిలవగానే ఏంటి ఉష, ఏమైంది? అక్కడ జరుగుతుంది అర్థమయ్యి ధన్య పారిపోదామని పరుగునందుకునేలోగా ఉష పట్టేసుకొని, అత్తయ్య, కొంచెం దీని తలకి నూనె పట్టిస్తారా? నేను చూసుకుంటాను మిగతా పనులు అని అంటుంది. సూర్యకాంతం సరే అని చేతులు శుభ్రం చేసుకుని ధన్యని లాక్కొచ్చి తన దగ్గర కూర్చోబెట్టి నూనెని చేతిలోకి తీసుకోగానే ధన్య గోడపై బల్లిని చూసి అరిసినట్టు గట్టిగా అరుస్తుంది. ఇది అలవాటైన సూర్యకాంతం గారు అదేం పట్టించుకోకుండా ధన్య జుట్టుకి నూనె పట్టించి మర్దన చేస్తూ ఉంటారు. ముందు అరిచి గీ పెట్టిన తర్వాత మర్దన ఎఫెక్ట్కి ధన్య మెల్లగా పడుకుంటుంది. అలానే ధన్య కళ్ళు తెరిచేసరికి ధ్రువ్ ధన్య ముఖం ముందు స్టూల్ వేసుకొని తన తల పక్కన ఏదో చూస్తూ ఉన్నాడు. ఏంటా అదా అని తల తిప్పి పక్కకి చూసేసరికి అక్కడ సూర్యకాంతం గారు చంపుతున్న పేలుని లెక్క పెడుతూ ఉంటాడు. అది చూసి ధన్య వెంటనే లేచి రూమ్కి పరుగునందుకుని వెళ్తూ ఉండగా ధ్రువ్ అది చూసి సూర్యకాంతంతో, బామ్మగారు, ఇక్కడ ఇప్పటిదాకా ఆయిల్ ఫ్యాక్టరీని తలపై పెట్టుకుని ఉంది కదా, ఆ అమ్మాయి ఎవరు అని అంటాడు. ధన్య ఆ మాట విని ధ్రువుని కోపంగా చూస్తూ కిందికి దిగి ధ్రువుని కొట్టడానికి ముందుకు వస్తుంటే ధన్య అడుగు జారి ధ్రువు కాళ్ళ దగ్గర పడుతుంది. ధ్రువు తన కాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్న ధన్యని చూసి దేవుడిలా ఒక చెయ్యి పైన ఇంకొక చెయ్యి కింద పెట్టి, భక్తురాలా, పైకి లెగమ్మా, నీ భక్తిని మెచ్చితిని, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు. ధన్య అది విని కోపంగా ధ్రువు చేతిని మెలిపెడదామని చూసి ధ్రువు చేతిని పట్టుకుంది. అప్పుడే వస్తున్న అర్జున్ అది చూసి, ఏయ్ రాకాసి, ఆగవే, ఏం చేస్తున్నావు అని ధ్రువు చేతిని వదిలించి ధ్రువుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ధన్య వెళుతూ ఉన్న ధ్రువుని అర్జున్ని చూసి, మిమ్మల్ని వదలను అని అంటుంది మీసం మెలిపెట్టినట్టు చేస్తూ. తన వెనకాలే ఉన్న ఉషగారు ధన్య నెత్తిపై ఒక్క పీకు పీకి, ముందు వెళ్ళి తలస్నానం చేసిరా అని అంటుంది.
బుసలు కొడుతూ ఉన్న పాములాగా ధన్య కోపంగా చూస్తూ తన రూమ్లోకి వెళ్తుంది. ఇంత గొడవ జరుగుతూ ఉన్నా కూడా హర్షి మాత్రం బయట మొక్కల దగ్గర యోగా చేస్తూ ఉంటుంది. ధన్య తన బ్యాగ్ ఓపెన్ చేసి తన కలర్కి నప్పే ఒక డ్రెస్ తీసుకుని వెళ్ళి స్నానం చేసి కిందికి వస్తుంది. అప్పటికి అక్కడ పెద్దవాళ్ళందరూ కలిసి వంట చేసి అందరికీ వడ్డిస్తూ కొంత విడిదింటికి పంపిస్తారు. ధన్య అర్జున్ పక్కన కూర్చుని తనకి పెట్టింది చూస్తూ ఉంటుంది. అర్జున్ తన ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఉషా వచ్చి ప్లేట్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు చూస్తాడు అది ఇడ్లీ ఉప్మా అని. తన పక్కని కూర్చొని టిఫిన్ని చూస్తూ ఉన్న ధన్యని చూసి అర్థమయ్యి ఇడ్లీ ముక్కని తీసి ధన్య నోటి దగ్గర పెడతాడు. ధన్య అది చూసి అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ కాల్ మాట్లాడుతూ తిను అంటాడు కళ్ళతోనే. ధన్య నవ్వుతూ అర్జున్ బుగ్గ మీద ముద్దు పెట్టి చిన్నపిల్లల అర్జున్ చేత పెట్టించుకుని తింటూ ఉంటుంది. ధన్యకి ఇడ్లీ ఉప్మా అంటే అస్సలు నచ్చదు, కానీ ఎవరైనా పెడితే మాత్రం తింటుంది. అర్జున్ ధన్యకి పెట్టేశాక తను తినేసి చేయి కడుక్కోవటానికి లెగుస్తుంటే హర్షి వచ్చి మరి నాకన్నయ్య అని అంటుంది. అర్జున్ హర్షిని చూసి నువ్వు రావట్లేదని వెళ్ళిపోతున్నా అని హర్షికి తినిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే విడిదింట్లో అందరూ వచ్చిన టిఫిన్ని తింటూ అయ్యాక అందరూ కలిసి ముచ్చట్లు పెడుతూ ఉంటారు. ధ్రువ్ దీక్ష పక్కన కూర్చొని అక్కడ చీరలని సెలెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ప్రసాద్ దీక్ష పక్కన కూర్చుని నవ్వుతూ ఉన్న ధ్రువ్ని చూసి పిలుస్తారు దగ్గరికి. ధ్రువ్ ప్రసాద్ దగ్గరికి వస్తాడు. ఆయన ధ్రువ్ చేతిలో కొంత క్యాష్ని ఒక బ్యాంక్ కార్డ్ని ఇచ్చి కార్ కీస్ ఇస్తారు. ధ్రువ్ అవి చూసి ఎందుకా అని చూస్తూ ఉంటాడు. ఆడపడుచు కట్నం కింద ధన్యకి హర్షికి ఏమైనా కొనాలి, అందుకే నువ్విద్దరిని తీసుకొని వైజాగ్ వెళ్ళిరా, ఇక్కడికి దగ్గరే కదా, ఏదైనా బంగారం లాంటిది కొను, అలాగే నీకేమైనా కావాలి అంటే కొనుక్కో అని అంటారు. ధ్రువ్ సరే అని అవి తీసుకుని అక్కడికి వెళ్తాడు. అక్కడ అర్జున్ దగ్గర ఇద్దరు కూర్చుని రెండు కుక్క పిల్లలు కొట్టుకుంటున్నట్లు కొట్టుకుంటూ అర్జున్ చుట్టూ తిరుగుతూ ఉన్న ధన్య హర్షిలను చూసి నవ్వుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ముగ్గురు ధ్రువ్ రావటం చూసి కొంచెం సైలెంట్ అవుతారు. కానీ ధన్య ధ్రువ్ని కోపంగా చూసి తల పక్కకి తిప్పుతుంది. ధ్రువ్ అది చూసి నవ్వుకుంటూ అర్జున్, నాన్నగారు వీళ్ళిద్దరిని తీసుకుని వైజాగ్ వెళ్ళమన్నారు, మరి తీసుకుని వెళ్ళనా అని అంటాడు. అర్జున్కి అర్థమయ్యి ఎందుకు ధ్రువ్ ఈ ఫార్మాలిటీస్, అవి మేము అవన్నీ వద్దు అని చెప్పాం కదా అంటాడు. అప్పుడు ధ్రువ్ ప్లీజ్ అర్జున్ ఇదొకటి చేయని అని అంటాడు. అర్జున్ ఇద్దరిని చూస్తాడు. ధన్యకి ధ్రువ్ని ఎలా ఏడిపించాలో ఐడియా రావటంతో సరే అన్నయ్య అంటుంది. హర్షి ఏదో చెప్తుంటే రావద్దు అని అంటుంది నెమ్మదిగా. హర్షికెందుకో అర్థం కాక ధ్రువ్ని ధన్యని అర్జున్ని మార్చి మార్చి చూస్తుంది. ధన్య చెప్పు అని కళ్ళతోనే సైగ చేయటంతో హర్షి నేను రాను అంటుంది. ఎందుకెళ్ళవు, ధ్రువ్ అంతలా అడుగుతున్నాడు కదా. లేదన్నయ్య నాకు నిద్ర వస్తుంది, ధన్య అక్కని పంపు, తను తెస్తుందిలే అని అంటుంది ధన్యని చూస్తూ. ధన్య హర్షి ఇచ్చిన స్టేట్మెంట్కి లోపల లవ్ యూ మా అని అనుకొని అర్జున్తో సరే అన్నయ్య నేను వెళ్ళి తీసుకొస్తాను మా ఇద్దరికి సరేనా అని అంటుంది. అర్జున్కి ఏదో తేడా కొడుతుంది లోపల, కానీ ధ్రువ్తో ఏముంటుంది అని సరే నువ్వెళ్ళు నేను నాన్నకి చెప్తా అని అంటాడు. ధన్య నేను చెప్తా అని శుభలేఖలకి పసుపు రాస్తూ ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తి తన కాళ్ళ దగ్గర కూర్చుని ఆయన్ని చూస్తూ బీబ్స్ నేను ధ్రువ్ గారితో వైజాగ్ వెళ్ళొస్తాను, ఎందుకో అర్జున్ నన్నేని అడగండి అని ఆయన బుగ్గపై ముద్దు పెట్టేసి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి ధ్రువ్ని రమ్మని సైగ చేస్తుంది చేతితో. లవర్స్ అయితే బేబ్స్, కానీ నాన్నైతే బీబ్స్ ధన్య డిక్షనరీలో. అర్జున్కి ఇప్పుడు నిజంగానే అది చూసి ఇదేదో చేస్తుంది అని అనుకొని ధన్యని చూసిన ధ్రువ్తో రే ధ్రువ్ జాగ్రత్తరా అని అంటాడు. ధ్రువ్ నవ్వుతూ మీ చెల్లికి ఏం కాదులే అర్జున్, నన్ను నమ్ము అని అంటాడు హామీగా. అర్జున్ దిగులుగా నవ్వుతూ ధ్రువ్ కాలర్ని సరిచేస్తూ నేననేది నీ గురించి బాబు, జాగ్రత్తరా అని అంటాడు నవ్వుతూ. ధ్రువ్ సరే అని అయోమయంగా బుర్ర గోక్కుంటూ కారెక్కి ధన్యని ఎక్కించుకుని ముందుకు పోనిస్తాడు. ధన్య తన ప్లాన్ని అమలు చేస్తున్నందుకు ఆనందపడుతూ కళ్ళు మూసుకుని నవ్వుకుంటూ ఉంటుంది. ధ్రువ్ ధన్య అలా కళ్ళు మూసుకుని నవ్వటం చూసి నవ్వుతూ మాకు చెప్తే మేము నవ్వుతాం కదా, ఎందుకు నవ్వుతున్నావు అని అంటాడు. ధన్య కళ్ళు తెరిచి ధ్రువ్ను చూసి అని తల పక్కకి తిప్పి విండో నుండి బయటికి చూస్తూ ఉంటుంది.
ధ్రువ్ ఏంటో అని అనుకుంటూ రేడియో ఆన్ చేస్తాడు. అందులో పవన్ కళ్యాణ్ గారి సూపర్ హిట్ సాంగ్ అయిన ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అన్న సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. అది విని సరత్మని ధన్య ధ్రువ్ వైపు చూస్తుంది. అంత స్పీడ్గా తలని తిప్పటంతో ధన్య తల పట్టేసి అమ్మ అని అంటుంది మెడని పట్టుకొని. ధ్రువ్ అది చూసి కార్ని పక్క కాపుతాడు. ధన్య అలా మెడ పట్టుకోవటం చూసి ఏమైంది ధన్య అంటాడు కంగారుగా. ధన్య నొప్పితో ఒక అరని చూపించి అందులో తాతయ్యది జాయింట్ పెయిన్లది ఆయింట్మెంట్ ఉంటుంది ఇవ్వు అని అంటుంది. అది తీసి ఇస్తాడు ధ్రువ్. ధన్య అది తీసుకుని ఆయింట్మెంట్ నొప్పి ఉన్న చోట రాసుకుని ఇస్తుంది. దానికి పవర్ ఎక్కువ కావటంతో మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. ధ్రువ్కి అప్పుడు అర్థమవుతుంది ఏం జరిగిందో అని. చిన్నగా చెయ్యడ్డు పెట్టుకుని నవ్వుకుంటూ ఉంటాడు. ధన్య అది చూసి అప్పటికే పీకల దాకా ఉన్న కోపాన్ని ఇప్పుడు తలకెక్కించుకొని ధ్రువ్ పీక పట్టుకుంటుంది. ధ్రువ్ అనుకోని ఆ చర్యకి కార్ని అటు ఇటు తిప్పుతూ సడన్గా ఒక కారు ముందుకు పోనిస్తాడు. ధన్య అది చూసి ధ్రువ్ పీక వదిలేసి 2 చేతుల్ని ధ్రువ్ చుట్టూ వేసి హత్తుకొని ఉంటుంది. ధ్రువ్ జరిగేదానిని చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు. ధ్రువ్ అవతల కార్ దగ్గరికి రాగానే పక్కకి తిప్పేస్తాడు. కొద్దిలో యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటారు ఇద్దరు. ధ్రువ్ కార్ని పక్క కాపి ధన్య వైపు చూస్తాడు. ధన్య యాక్సిడెంట్ అవుతుందేమో అని ధ్రువ్ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఉంటుంది. కార్ పక్క నాపి ఉండటం గమనించి ఒక కన్ను తెరిచి చూస్తుంది. అక్కడ ఏమీ కాలేదు అని రెండో కన్ను కూడా తెరిచి ధ్రువ్ వైపు తలెత్తి చూస్తుంది. ధ్రువ్ తనని చూస్తూ ఉండటం చూసి దూరం జరిగి గ్లాస్ వైపు చూస్తూ ఉంటుంది. ధ్రువ్ ఇక ఇలా కాదని కార్ నుండి దిగి ధన్య వైపుకు వచ్చి డోర్ తీస్తాడు దిగమని. ధన్య అయోమయంగా కిందికి దిగి ధ్రువ్ని కాకుండా చుట్టూ చూస్తూ ఉంటుంది. ధ్రువ్ కోపంగా ధన్యని కారుకి ఆనించి 2 వైపులా చేతులు అడ్డుగా పెట్టి ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం, నేను నీకు ఇష్టం లేదా? ధన్య ధ్రువ్ వైపు చూస్తూ ఉంటుంది. ధ్రువ్ ధన్య భుజాల్ని పట్టుకొని నీకు ఇదివరకే నేను ప్రపోజ్ చేశాను, కానీ అది నేనని నీకు తెలీదు. కానీ తర్వాత నీకు తెలిసింది అది నేనే అని, అవునా? అవును అంటుంది చిన్నగా. మరి నాకు ఇంకా నీ సమాధానం రాలేదు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నిన్ను మళ్ళీ నేను ఇబ్బంది పెట్టను అని అంటాడు దూరంగా జరుగుతూ. ధన్య ధ్రువ్ తనకి దూరం జరుగుతున్నాడని కోపంగా ధ్రువ్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుని కోపంగా చూస్తుంది. ధ్రువ్ అర్థం కాకుండా చూస్తూ ఉంటాడు ధన్య ఏం చేస్తుందా అని. ధన్య కోపంగా చూస్తూ కాలేజ్లో లెక్చరర్లకి తెలియని సొల్యూషన్ని కూడా నిమిషాల్లో చేసేస్తావు. అంత తెలివి ఉన్న నీకు నా కళ్ళల్లో చూసి ఏముందో చెప్పలేకపోతున్నావా అంటుంది కోపంగా. ధ్రువ్ అలానే ఉండి చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడకుండా. ధన్య ధ్రువ్ అలా సైలెంట్గా ఉండటం చూసి ఇంకా దగ్గరికి లాక్కొని ముద్దు పెడుతుంది. ధ్రువ్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ధన్య ధ్రువ్ని వదిలేసి ఇప్పుడు అర్థమైందా నీకు, ట్యూబ్లైట్ అని అంటుంది కోపంగా, ముఖంపై గాలి వలన పడుతున్న తన ముంగురులని సరిచేస్తూ. ధ్రువ్ ధన్య వైపు చూసి నవ్వుతూ మరి ఇన్ని రోజులకి ఎందుకు చెప్పావు, ముందే చెప్పొచ్చుగా అని అంటాడు ధన్య చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని. ధన్య ధ్రువ్ భుజంపై కొట్టి నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసమని బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు హెల్మెట్ పెట్టుకుని నా దగ్గరకు వచ్చి నా చేతిలో నాకెంతో ఇష్టమైన రెడ్ రోజ్ పెట్టి ఐ లవ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయావు. నువ్వేదో రోడ్ సైడ్ రోమియో అని అనుకొని ఆ రోజుని పడేద్దామని చూసా, కానీ అదెంతో ముద్దుగా ఉంది అని నా దగ్గరే దాచుకున్నా. తర్వాత ఒకరోజు సాయంత్రం అన్నయ్య కోసమని బయటే బండి మీద ఉంది వెయిట్ చేస్తూ ఉన్నావు. నేను అప్పుడే బయట నుండి లోపలికి వెళ్తూ ఉండగా అర్జున్ అన్నయ్య వచ్చి నీతో మాట్లాడి బైక్పై వెళ్ళిపోయారు. అప్పుడు చూశాను నీ షర్ట్. ఆ రోజు కూడా నాకు రోజు ఇచ్చినప్పుడు సేమ్ షర్ట్, కానీ అలాంటివి చాలా ఉంటాయి కదా అని అనుకున్నా. కానీ నీ హెల్మెట్ వెనకాల ఉండే డి లెటర్ డిజైన్ చూశాను, సేమ్ డిజైన్. అప్పుడు ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ డే కూడా రోడ్డు మీద నిన్ను కావాలి అని గుద్దాను నీ రియాక్షన్ చూద్దామని, కానీ నన్ను ఏదో ఒక మాట అని వదిలేశావు. అప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్నా. ఎందుకంటే నీ కాలేజ్లో మామూలు ఫాలోయింగ్ కాదు కదా. తమరు వేసే వేషాలు చూసి అప్పుడు నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేద్దామా లేదా అని అనుకున్నా. కానీ నువ్వు స్వాతి ముత్యంలాగా అందరి అమ్మాయిల్ని
ఏదో అమాయకుడు చూసినట్టు చూస్తావు కదా. అక్కడ నాకు చాలా బాగా నచ్చావు. ఎంతమంది నీ వైపు చూసి సొల్లు కాచుతున్నా నువ్వు మాత్రం నా కోసం కాలేజ్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా కాపాడుకుంటూ ఉంటున్నావు. అంజలి విషయంలో ఇలానే దానిని చెంపదెబ్బ కొట్టావు నా జోలికి వచ్చిందని. నాకు అర్థం కానిది ఒకటే అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అంటాడు నవ్వుతూ. అంజలి నాకన్నా అందంగా ఉంటుంది, ఆస్తి కూడా ఎక్కువే. అలాంటిది అది ఎన్ని ప్రయత్నాలు చేసినా నా వెనకే ఎందుకు పడుతున్నావు? అదే నాకు అర్థం కానిది అంటుంది. నాకు నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు తెలుసా బావా అని అంటుంది నవ్వుతూ. ధ్రువ్ నవ్వుతూ ధన్య నుదుటిని తన నుదుటితో ఢీకొడతాడు. ధన్య ధ్రువ్ నుండి దూరం జరిగి, ఏంటి బావా ఇది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నా గురించి అని అంటుంది కంగారు నటిస్తూ. ధ్రువ్ ధన్యని దగ్గరికి లాక్కొని తన చేతుల్లో బంధించి, నాకిందాక ముద్దు పెట్టినప్పుడు లేదా మరదలి పిల్ల, ఇప్పుడు కంగారు పడుతున్నావు అని అంటాడు నవ్వుతూ. బావా వెళ్దామా, ఇంకా ఆకలేస్తుంది అని అంటుంది. ధ్రువ్ సరే అని కారులో ధన్యని కూర్చోబెట్టి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ధన్య ధ్రువ్ భుజం పట్టుకుని తల నానించి ధ్రువ్ని చూస్తూ, ఇంత మంచివాడివేంటిరా, ప్రేమించిన అమ్మాయిని దగ్గర పెట్టుకొని అడ్వాంటేజ్ కూడా తీసుకోకుండా ఉంటున్నావు. ఇంత బంగారం నాకింత ఈజీగా ఎలా దొరికేసిందిరా బాబు అని అనుకుంటూ అలానే పడుకొని ఉంటుంది. ధ్రువ్ ధన్యని అలానే పడుకోబెట్టుకొని గూగుల్ మ్యాప్స్ ద్వారా హోటల్ దగ్గర ఆపి ధన్యని చూస్తాడు. ధన్య చాలా ప్రశాంతంగా పడుకొని ఉంటుంది. ధ్రువ్ ఆకలితో పడుకొనివ్వటం ఎందుకు అని ధన్యని లేపుతాడు. ధన్య లేచి చుట్టూ చూసి ధ్రువ్ వైపు చూస్తుంది. ధ్రువ్ ధన్యాన్ని చూసి వెళ్దామా అంటాడు. ధ్రువ్ భుజాన్ని తడుముతూ నొప్పిగా లేదా అంటుంది. ధ్రువ్ నవ్వుతూ ధన్య నుదుటిపై ముద్దు పెట్టి పద లోపలికి అంటాడు. ధన్య సరే అని దిగి నవ్వుతూ ధ్రువ్తో పాటుగా లోపలికి వెళ్తుంది. అలా ఇద్దరు తినేసి ఎక్కడికి వెళ్దాం అని అంటాడు ధ్రువ్. గోల్డ్ షాప్కి వెళ్దామా అని అంటుంది. సరే అని అక్కడికి తీసుకొని వెళ్తాడు. అక్కడున్న చైన్స్లో ఒకటి చూసి అది ధ్రువ్కి చూపించి ఎలా ఉంది అంటుంది. ధ్రువ్ అది చూసి చాలా బాగుంది, నీకు చాలా బాగా సెట్ అవుతుంది అని అతని వైపు చూసి ఇది ప్యాక్ చేయండి అంటాడు. అతను సరే అని దానిని తీసుకుని వెళ్తాడు. ధ్రువ్ ఇంకో దానిని చూస్తూ ఉంటుంటే దాన్ని ఆపి పద వెళ్దాం అని అంటుంది. ఏంటి అయిపోయిందా, ఒకటే కదా తీసుకుంది, ఇంకోటి కూడా తీసుకో, హర్షికొద్దా అని అంటాడు. ధన్య ధ్రువ్ చేతిని పట్టుకొని, అది నాకు కాదురా బుద్ధు, అది ధన్య వదినకి, నీకు వదిన కోసం ఏమైనా కొనాలి అని ఉంటుంది కదా, అందుకే నీకు హెల్ప్ చేశా అని అంటుంది నవ్వుతూ. సరే మరి నీకు హర్షికి తీసుకోవా అని అడుగుతాడు. మాకు దీనికన్నా నచ్చేది ఏంటో తెలుసా, చాక్లెట్స్, అవి తీసుకో మా ఇద్దరికి, అవి చాలు అంటుంది. ఏయ్ మా నాన్న నన్ను తంతాడే, ఇంకోటి ఏదైనా చెప్పు అది తీసుకుంటా అని అంటాడు. నిజంగా వద్దురా బాబు, నువ్వు అర్జున్ అన్నయ్యతో పాటుగా మా పేరెంట్స్ని అప్పుడప్పుడైనా చూస్తే చాలు, మీ పేరెంట్స్ లాగా, అదే మా ఇద్దరికి ఆడపడుచు కట్నం అని అంటుంది. ధ్రువ్ ధన్యాన్ని చూసి, బంగారానివే బాబు నువ్వు, నా అదృష్టం నువ్వు దొరకటం అని అంటాడు. ధన్య నవ్వుతూ చూస్తుంది. నవ్వినప్పుడు తన బుగ్గపై పడే చుట్ట ధన్య ముఖానికి మరింత అందాన్ని ఇస్తుంది. ధ్రువ్ అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి, సార్ మీ బిల్లు అని ఒక పేపర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అది చూసి ధ్రువ్ తన దగ్గర ఇంకా క్యాష్ ఉండటంతో వెళ్ళి ఒక అతనిని బిస్కెట్స్ ఉన్నాయా అని అడుగుతాడు. ధన్య వెనకాలే వస్తూ అది విని, బిస్కెట్స్ ఇక్కడెందుకు ఉంటాయి అని నవ్వుతుంది. అతను ఉన్నాయి సార్ అని గోల్డ్ బిస్కెట్స్ తీసి చూపిస్తాడు. ధ్రువ్ తన దగ్గరున్న క్యాష్ని ఎస్టిమేట్ చేసి కొంత బిస్కెట్ని తీసుకుంటాడు. అది చూసి, ఎందుకురా నీకది అని అడుగుతుంది. ధ్రువ్ ఏం మాట్లాడకుండా అది తీసుకుని బిల్ కట్టేసి ధన్యని తీసుకుని బయటికి వచ్చి ఒక టెంప్టేషన్స్ షాప్ ఉంటే అక్కడికి తీసుకుని వెళ్ళి ధన్యకి ఐస్ క్రీమ్ కొంటాడు. అది తీసుకుని చిన్న పిల్లల గడ్డాన్ని రాసుకుంటుంది చూసుకోకుండా. అంతా తినేసి వెళ్ళిపోదామా అంటుంది. ధ్రువ్ ఒక నిమిషం అని ఒక టిష్యూ తీసి ధన్య ముఖానికి ఉన్న ఐస్ క్రీమ్ మరకని తుడిచి, ఇప్పుడు వెళ్దామని అక్కడున్న అమూల్ డార్క్ చాక్లెట్స్ ఒక 4 తీసుకుని పద అంటాడు. ధన్యకి చాక్లెట్ తీసుకున్నాడని తెలియక వాటిని అక్కడ ఫ్రిడ్జ్లో చూసి చప్పరిస్తూ ఉంటుంది. ధ్రువ్ వెళ్దామనేసరికి బొంగమూత పెట్టుకుని కార్ దగ్గరికి వెళ్తుంది. ధ్రువ్ అది చూసి, దీనికి ఏమైంది అని అనుకుంటూ
కార్ దగ్గరికి వెళ్ళి ముందుకు పోనిస్తాడు. ధన్య ధ్రువ్ చేతిని పట్టుకొని, బావా, మనం ఇంట్లో మామూలుగానే ఉందాం, ఎవరికీ తెలియకూడదు అని అంటుంది. ధ్రువ్ ముందుకి అలానే చూస్తూ సరే అని అంటాడు. ధన్య అలానే ఉండి నేచర్ని చూస్తూ బాగుండటం వల్ల ఇప్పుడు చాక్లెట్ తింటుంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ధ్రువ్ కవర్ నుండి ఒక చాక్లెట్ తీసి ధన్యకి ఇస్తాడు. ధన్య అది చూసి, కొన్నావా నా కోసం అని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి, లవ్ యూ రబ్బజులో అని నవ్వుతూ అది తీసుకుని బయట ఉన్న నేచర్ అలానే ధ్రువ్ కూడా ఊపిరి తగిలేంత దగ్గరగా ఉండటం, చేతిలో చాక్లెట్. ధన్యకి ఈ సిచ్యువేషన్ చాలా బాగా నచ్చింది. అలా ఎంజాయ్ చేస్తూ ఇద్దరూ ఊరి పొలం మీదకు రాగానే దూరంగా కూర్చుంటారు. ధ్రువ్ ఇదంతా గుర్తు చేసుకుని, ఆ రోజులు ఎంత బాగుండేవి ధన్య, ఇంకా కొన్ని రోజులే, వచ్చేస్తున్నా నీ దగ్గరికి, నా కోసం చాలా దిగులు పడ్డావు కదా, ఇక నుండి నీకు దూరంగా ఉండను అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే సలీం ఒక పక్క, ఆర్మీ వాళ్ళు ఇంకో పక్క ఆ కంటైనర్ని ఎప్పుడు తరలిస్తారా, ఎప్పుడెప్పుడు వాళ్ళు అనుకున్నది సాధిస్తారా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.